ప్రస్తుతం మనం చాదరగడ్డ పెద్ద బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. అయితే మూసీకి ఫ్లో పెరిగింది. జంట జలాశయాలు హైదరాబాద్ మీద ఉన్న జంట జలాశయాలు ఏవైతే రెండు ఉన్నాయి, ఎంఆర్ సాగర్ ఉస్మాన్ సాగర్, రెండు జలాశయాలు పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు పైకెత్తారు. దీంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది. మనం ఉదయం ఎంజీబీఎస్ మొత్తం మునిగింది మనం చూసినాం. అయితే నిన్న ఉదయం నుంచి ఈ చాదరగడ్డ బ్రిడ్జ్ దగ్గర 3 ఆవులు ఒక దూడ ఈ మూసీ నదిలో చిక్కుకునే మనం చూడొచ్చు విజువల్గా. 3 ఆవులు ఒక దూడ నిన్న నుంచి అక్కడే ఉన్నాయి. వాటిని ఇప్పుడు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పుడు ఇంకా అధికారులు ఇంకొక 2 గేట్లు పైన ఎత్తే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆ గేట్లు కనుక ఎత్తితే మూసీకి వరద ఇంకింత పోటెత్తే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఈ వరద పోటెత్తితే మాత్రం ఈ ఆవులు ఈ మూసీ వరద ప్రవాహానికి కొట్టుకుపోయే ప్రమాదం ఉందని ఇక్కడున్న హిందూ భక్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న గోశాల నుంచి వచ్చాయా, ఆవులు ఎక్కడి నుంచి వచ్చాయి, మూసీ నదిలో ఎట్లా చిక్కుకున్నాయి అనేది అంతుపట్టని విషయంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడున్న స్థానికులు వాటిని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఫ్లడ్ ఎక్కువగా ఉండడం వల్ల వాటి దగ్గరికి పోలేని పరిస్థితి ఉంది. వాటి దగ్గరికి మేత వేసే పరిస్థితి కూడా మనకు లేకపోయింది. ఇది పరిస్థితి మనకు కొనసాగుతున్నది. మనది ఈ మూగజీవాలకు సంబంధించి అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా? నిజానికి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు. మళ్ళీ అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఆ మూగజీవాలను గోవులను రక్షిస్తారా, ఏం చేస్తారా అనేది ఉత్కంఠంగా మారిందని చెప్పవచ్చు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు ఆశీష్ వాగ్మారి అన్న. ఎప్పటి నుంచి ఉంటున్నాయి అన్న ఆడ 3 ఆవులు? ఒక ఈవినింగ్ నుంచి 3 ఆవులు నిన్న ఈవినింగ్ నుంచి పసాంచినాయి అన్న. నిన్న ఈవినింగ్ నుంచి ఎవరు చూడలే, పొద్దున మార్నింగ్ చూసినారు, ఎవరో లేడీస్ చూసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక 2-3 అవర్స్ నుంచి ప్రయత్నం చేస్తారు, ఎవరు రాలే, ఇంకా ప్రయత్నం చేస్తారు. వాటర్ ఫ్లో వల్ల మేము ఎవరు పోలేకపోతున్నాం, అందరం ప్రయత్నం చేస్తారు, దానికి చూస్తున్నాం. కానీ దానికి ఒక క్రేన్ ఉంటే మంచిగా సహాయత అని చూస్తున్నాం. కంప్లైంట్లు ఇచ్చినాం, పిఎస్కి అఫ్జలంజ్ పిఎస్కి ఇచ్చినాం, మళ్ళీ చాదరాట్ పిఎస్కి ఇచ్చినాం కంప్లైంట్, అందరికి కంప్లైంట్ ఇచ్చినాం. దానికి ఇవ్వాలి, దానికోసం దాని గురించి వెయిట్ చేస్తున్నాం. ఒక క్రేన్ వస్తే మాకు చాలా మంచిగా ఉంటుందని చూస్తున్నాం. దానివల్ల దానికి ప్రాబ్లం. ఇప్పుడు 2 అవర్స్ 3 అవర్స్ అయింది. ఇంకొక 1 అవర్లో మళ్ళీ గేటులు ఎత్తే ఛాన్సెస్ ఉన్నాయి. అది గేటులు ఎత్తినంటే అవి వెళ్ళిపోతాయి, దాని గురించి ప్రాబ్లం. చూస్తున్నాము. వీటిని గోవులను రక్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద తాడును తీసుకొచ్చారు. ఈ తాడు సాయంతో, బెల్ట్ సాయంతో వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. గోవులను రక్షించేందుకు అయితే వీళ్ళు రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నారు. ఒక అబ్బాయిని కిందికి దింపి వాటిని పశువులకు వాటి మెడకు ఒక తాడును కట్టి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న స్థానికులు ఒక బెల్ట్ సాయంతో ఆయన దించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు ఈ మూగజీవాలు ఎట్లయినా 4 మూగజీవాలను బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న స్థానికులు గోమాతలను రక్షించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఒక అబ్బాయికి బెల్ట్లు కట్టి అతన్ని లోపలికి దించి ఈ అబ్బాయి ద్వారా వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారని చెప్పవచ్చు. మనం చూడొచ్చు విజువల్లో అతనికి బెల్టులు వేసి దించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఉపేందర్ సార్. మళ్ళీ వీటిని రక్షించాలనే సాహసం ఎందుకు చేస్తా ఉన్నా? ఏది వచ్చా నీకు? ఇది వచ్చా సార్. వచ్చింది సార్. ఎందుకట్లా నీకు? అంటే యానిమల్ దానిలో చేస్తాం సార్. మాది యానిమల్ ప్రొటెక్షన్ సొసైటీ. మాది సొసైటీలో మేము డాగ్స్ కూడా చేస్తాం, ఆవులకి అన్ని దానిలోకి చేస్తాం సార్. రెస్క్యూ చేస్తుంటాం. ఆల్రెడీ మేము పురాణపూర్ కాడ కూడా ఒక డాగ్ని సేవ్ చేస్తాం సార్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చాం మేము. అంటే రెస్క్యూ చేయడంలో మీకు అనుభవం ఉంది? సార్. ఇప్పుడు వాటిని 4 ఆవులను బయటకి ఎట్లా తీసుకురాబోతున్నావు? ఇప్పుడు ఇంకో తాడు వేస్తారు సార్. తాడు వేసినాక తాడుతో మేము పైకి ఆవులను తీసుకొని రాగలుగుతాం సార్. అట్లా మనం చూస్తున్నాము. ఆవులను రక్షించడానికి ఇక్కడ ఉన్న రెస్క్యూ టీం సంబంధించి స్థానికులు అయితే లోపలికి దిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం విజువల్లో చూడొచ్చు స్పష్టంగా. 4 దూడలు ఏవైతే ఆవు దూడలు ఉన్నాయో మూసీ నదిలో చిక్కుకున్నాయి. మూసీ నదిలో ఉన్న చిన్న ఒడ్డు ప్రాంతం మీద అవి ఉన్నాయని చెప్పవచ్చు. వాటిని అక్కడి నుంచి వాటికి తాడు కట్టి బయటికి తీసుకొచ్చేందుకు ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. లోపలికి దించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్లో స్పష్టంగా. లోపల 4 ఆవు దూడలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి రక్షించేందుకు గాను ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే నడుస్తూ ఉన్నది.
మనం చూస్తున్నాము చాదరగట్టు పెద్ద బ్రిడ్జ్ మీద మనం 4 దూడలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఫస్ట్ వాటికి మేత వేసి ఆ మేత తినేందుకు వచ్చినటువంటి ఆ దూడలు ఏవైతే ఉన్నాయో ఆ దూడలు ఒక్కొక్క దానికి తాడు కట్టి దాన్ని బయటికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. రెస్క్యూ ఆపరేషన్. గతంలో ఇతనికి డాగ్స్ను ఆవులను రెస్క్యూ చేసిన అనుభవం ఉన్నదని చెప్తా ఉన్నాడు. తను ఎవరైతే మనకు రెస్క్యూ ఆపరేషన్ చేస్తూ ఉన్నాడో మరి దీన్ని ఒక్కొక్క దాన్ని ఎట్లా రక్షించబోతూ ఉన్నారు, ఎట్లా బయటికి తీసుకెళ్తాడు అనేది మనం విజువల్స్లో చూద్దాం. ఒక దూడ అక్కడ చిక్కుకున్న విజువల్స్ మనం స్పష్టంగా చూడొచ్చు. మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే పూర్తయిందని చెప్పవచ్చు. మనకు ఆవు దూడలు అయితే బయటకు వచ్చాయి, గట్టుకు వచ్చాయి. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ గట్టు దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం మనం చాదరగట్టు పెద్ద బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ 4 ఆవు దూడలు మూసీ నదిలో చిక్కుకుంటే అఫ్జల్గంజ్ సిఐ ఆధ్వర్యంలో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ 4 ఏవైతే ఆవు దూడలు ఉన్నాయో వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి సిఐ గారు. సార్ నమస్తే. ఏంటి సార్, ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎట్లా రెస్క్యూ చేశారు? నమస్కారం అండి. మనకు లోకల్ నుంచి ఒక అజయ్ గారు ఉంటారు, విహెచ్పి క్యాండిడేట్. ఆయన నాకు ఫోన్ చేశారు, ఇట్లా ఉందని చెప్పేసరికి వచ్చాము. యాక్చువల్లీ ఇవి రాత్రి నుంచి అక్కడనే ఉన్నాయి. అక్కడ చిన్నపాటి రాయి ఉంది, రాయి పైన ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ ఎక్కువగా అక్కడే ఉండిపోయినాయి, బయట రావడానికి ఛాన్సెస్ లేకుండా ఉండింది. సో మనము ఆల్రెడీ జిహెచ్ఎంసీ కాంటాక్ట్ చేస్తే జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు. దాంతోపాటు కొంతమంది హెచ్ఆర్డీ వాళ్ళు, హైదరాబాద్ వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 2 లోపల పంపించిన తర్వాత ప్రాపర్గా అవి ప్రికాషన్ తీసుకొని ఫైనల్గా బయటికి అయితే వచ్చాయి ఆవులు. కొంచెం మన పబ్లిక్ అంత మూమెంట్ అయిపోతే పైకి వచ్చేస్తాయి సేఫ్ సైడ్గా వాళ్ళ. దాంతోపాటు అక్కడ మనకు జియాగూడలో ఒకటి హోల్డింగ్ పాయింట్ ఉంటుంది, అక్కడ పంపించేస్తాం. సరే, ఎప్పటి నుంచి ఉంది సార్ ఈ మూసీకి హెవీ ఫ్లో? ఎప్పటి నుంచి ఉంది హెవీ ఫ్లడ్? నిన్నటి నుంచి ఉందండి హెవీ ఫ్లో. ఎప్పుడైతే మనకు గండిపేట నుంచి గేట్స్ ఓపెన్ చేశారో అప్పటి నుంచి పైనుంచి ప్రికాషన్స్ ఉన్నాయి. అఫీషియల్ చెప్తున్నారు ప్రికాషన్ తీసుకోవాలి. కొంతమంది ఎక్కడైతే లో లేయింగ్ ఏరియాస్ ఉంటాయో అవన్నీ వికెట్ చేయమని ఆల్రెడీ చాలామంది ఉన్న గుడిసెల వాళ్ళందరినీ వికెట్ చేయించాము. దానిలో భాగంగానే మనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఈ ఆవులను కూడా రెస్క్యూ చేయడానికి ఇక్కడ వచ్చాము. ఫైనల్గా అవి బయటకు వచ్చినాయి. సో హ్యాపీ అనిపించింది. ఈ చాదరగట్టు కావచ్చు, ఇటు అఫ్జల్గంజ్ కావచ్చు, ఈ ఏరియాకి సంబంధించి ఏవైతే ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు ఏమైనా జరిగినాయి సార్ ఇప్పుడు మూసీ ఫ్లడ్ వల్ల? లేదండి అలాంటి నష్టం ఏం లేదు. ముందస్తు చర్యల భాగంగా మ్యాక్సిమం ప్రాణ నష్టం కాకుండా అందరినీ బయటకు తీసినాము. ఆస్తి నష్టం కూడా ఏం కాలేదండి. ఎక్కడ హౌసెస్ కూలిపోవడం కానీ అలాంటివి ఏం లేవండి. నా పర్టెంట్ అఫ్జల్గంజ్ లిమిట్స్ అలాంటివి జరగలేదు. థ్యాంక్ యూ. మొత్తానికి అయితే రెస్క్యూ ఆపరేషన్ అయితే విజయవంతంగా సక్సెస్ అయింది. ఎట్లా సార్, స్థానికులంతా కొంచెం కోఆపరేట్ చేశారా? అందరు కోఆపరేట్ చేశారు, ఇంక్లూడింగ్ మీడియా. మీరు కూడా ఉన్నారు కాబట్టి మేము ముందే చూసాము. అందరి సహకారంతోనే మనము ఆవులను బయట తీయడం జరిగింది. ఓకే, ఇది మొత్తానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. ఆవు దూడలు లోపల నుంచి బయటకి అయితే తీసుకురాగలిగారు. ఇది మొత్తానికి కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, అఫ్జల్గంజ్.